ఈ సంస్థలో నేను అడుగుపెట్టేటప్పుడు చాలా చిన్నదాన్ని. సోమేశ్వరరావు గారు, జేఎల్ నరసింహారావు గారు, ఈఎల్ నరసింహారావు గారు, గర్భల రామూర్తి గారు, ఇంకా చాలా మంది. క్రమశిక్షణ అంటే ఏమిటో చాలా వరకు నేను విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది టైం. పలానా రోజు 6ంటికి మేము కట్టెని తీయాలి అని అనుకుంటే ఈ సంస్థ కరెక్ట్గా 6ంటికి కట్టెని తీసింది. ప్రేక్షకుల గురించి కానీ, అతిథుల గురించి కానీ, ఎవరి గురించి ఇది ఆలోచించేది కాదు. మేము 6 o'clock కట్టెని తీస్తున్నాం, కరెక్ట్గా 6ంటికి కట్టెని తీసి నాటకం ఆడింది ఈ సంస్థ. అందుకే ఈ సంస్థ అంటే నాకు చాలా గౌరవం. ఈ సంస్థలో జేఎల్ నరసింహారావు గారు, నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాను అని గర్వంగా చెప్పుకోవడానికి కారణం ఒక జేఎల్ నరసింహారావు గారు కూడా. ఎందుకంటే తెలుగులో ఉన్న కొన్ని ఒత్తులు, దీర్ఘాలు ఇవన్నీ నాకు చాలా క్షుణ్ణంగా చెప్పారు. ఈ సంస్థ రిహార్సల్ చేసేది, చాలా పగడ్బందీగా రిహార్సల్ చేసేది. రిహార్సల్ అంటూ మొదలు పెట్టాక ఇంక ఏమీ చూసేది కాదు. ఆ 2.5 గంటల నాటకం చెయ్యాలి రిహార్సల్ అంటే నిజంగా నాటకం ఆడుతున్నట్టుగానే రిహార్సల్ చేసేది. ఆ తర్వాత రిహార్సల్ అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడుకోవడం, అల్లరి చేయడం, గొడవ చేయడం అన్నీ జరిగేది. కానీ రిహార్సల్ మాత్రం చాలా పగడబద్దిగా చేసేది, టైంకి చేసేది. ఇక్కడ నేను టైం కూడా నేర్చుకున్నాను. 6ంటికి వాళ్ళు రిహార్సల్ మొదలు పెడతారు అంటే నేను 15 నిమిషాలు ముందుగానే వెళ్ళి రిహార్సల్ చేసేదాన్ని. చాలా మంచి సంస్థ, మంచి నటుడు. నేను ఇందులో మహత్తరమైన నాటకాలు చాలా వేశాను ఆ సంస్థలో. అందులో గొప్ప నాటకాలు మరో మొహంజోదారో, లా ఒక్కింతయు లేదు, సత్యం గారి లెక్కడ, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఈ నాటకాలు చాలా వేశాను. ఇందులో మొహంజోదారో నాటకంలో నా ద్విపాత్ర అభినయం. ఇందులో కూతురు తులసి పాత్రకి గర్భల రామూర్తి గారు నాకు తండ్రి పాత్ర చేసేవారు. మేమిద్దరం తండ్రి కూతురుగా యాక్ట్ చేసేవాడు. ఈ నాటకం దాదాపు నేను ఈ సంస్థతో ఒక 30-40 ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. రామూర్తి గారి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే కేవలం రిహార్సల్ అప్పుడే వారు నాకు తెలుసు, నాటకం అప్పుడే వారు నాకు తెలుసు. ఆ తర్వాత అంతగా నాకు పరిచయం లేదు రామూర్తి గారు. కానీ రిహార్సల్ అప్పుడు చూసేదాన్ని. నాటకం అంటే రామూర్తి గారికి ప్రాణం, అది నేను గమనించాను. నాటకమే రామూర్తి గారు, రామూర్తి గారే నాటకం అనిపించేది. ఆయనకు ఆశయం ఉండేది, చాలా గొప్ప ఆశయం. ఏమిటంటే ఎక్కడో మహారాష్ట్రలో టికెట్ కొనుక్కుని నాటకం చూస్తారు, బెంగాలీ వాళ్ళు టికెట్ కొనుక్కుని నాటకం చూస్తారు. మా ఆంధ్రదేశంలో కూడా టికెట్ కొనుక్కుని నాటకం చూడరా? నేను చూపిస్తాను, టికెట్ గురించి నాటకం చూపిస్తాను అని ఒక పట్టుదల. ఆ పట్టుదలలో నుంచే రసరంజని పుట్టుకొచ్చింది. నాటకం టికెట్ కొనుక్కొని చూపించడం నేను అలవాటు చేస్తాను అన్నారు. అలా బొగ్గుల గంటలో రసరంజని ప్రారంభించి నాటకం మొదలుపెట్టారు. కానీ అంతగా ఆదరణ లభించలేదు రసరంజనికి. ప్రేక్షకులు చాలా తక్కువగా వచ్చేవారు. ఉదాహరణకి ఒకటి చెప్తాను. సంధ్యాఛాయ నాటకం ఆడుతున్నాను, 2.5 గంటల నాటకం, ప్రేక్షకులు లేరు. ఒకే ఒక్క ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని థియేటర్లో వచ్చి కూర్చున్నాడు. ఆ ఒక్క టికెట్ కోసమే 2.5 గంటల నాటకం ఆడించారు. అది రసరంజని గొప్పతనం. అంటే టికెట్ కొనుక్కొని నాటకం చూడాలి అనేది ఆయన ఆశయం. ఎంతో దూరం, ఏమండి అంత దూరం ఇప్పుడు మీరు నాటకం చూడాలా? మీ ఆరోగ్యం అంతగా బాగోలేదు, ఇప్పుడు మీరు వెళ్ళకపోతే ఏమిటి అని అంటే గరిమెడ గారు ఎగిరి ఎంత గట్టిగా అరిచేసేవారంటే, కుదరదు, నాటకం చూడని నా ప్రాణం ఎందుకు, ఆ నాటకానికి నేను వెళ్ళను
నేను ఎందుకు బ్రతకాలి? లేదు, నేను నాటకానికి వెళ్ళాల్సిందే, నాటకం చూడాల్సిందే అనేవాడు. ఇవన్నీ నేను చూస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే నాటకం అంటే ఆయనకు అంత ప్రాణం. మరి ఇప్పటికైనా సరే టికెట్ కొనుక్కొని నాటకం చూస్తారా అని అడిగితే గరిమెళ్ళ గారి కోసం టికెట్ కొనుక్కొని నాటకం చూడాలి అని నేను అంటాను. ఎందుకంటే ఆయన ఆశయాన్ని సాధించారు. అలా నాకు గరిమెళ్ళ గారితో పరిచయం. తెలుగు ఇంత బాగా మాట్లాడారు, ఇంత బాగా హోంవర్క్ చేశారు అని శారద గారు చెప్పారు. నిజమే, నేను చాలా హోంవర్క్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాదు. నేను తెలుగు మాట్లాడేటప్పుడు అక్షరాలు క్షుణ్ణంగా ఉండాలి, నేను చాలా చక్కగా పలకాలి, తెలుగు వాళ్ళ చేత నేను సెహవాష్ అనిపించుకోవాలి, వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకోవాలి అని ఒక ఆనందం. ఆ ఆనందంతో నేను చాలా కష్టపడి హోంవర్క్ చేశాను. ఎందుకంటే కొత్తగా నాటకం మొదలుపెట్టినప్పుడు నేను ఏదైనా డైలాగ్ చెప్తే పక్కకెళ్ళి అలా నవ్వుకోవడం చాలా మందిని చూశాను. అంటే ఇప్పుడు నాకు అనిపించేది నేను చాలా తప్పుగా మాట్లాడుతున్నాను, ఎప్పుడో ఏదో అక్షరం ఏదో ఒక పదం చాలా తప్పుగా పలికాను కాబట్టి వాళ్ళు నా ముందు నవ్వలేక పక్కకెళ్ళి నవ్వుకుంటారు. కానీ అలా నవ్వుకోకుండా వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకోవాలి, శభాష్ చాలా బాగా చేసావమ్మా అని అనిపించుకోవాలి అని ఒక పట్టుదల. ఆ పట్టుదలతోటే నేను తెలుగు బాగా హోంవర్క్ చేసేదాన్ని. ఎందుకంటే నాటకాలు ఆడుతూ 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 అనిపించింది. ఎందుకంటే నేను మహారాష్ట్ర అమ్మాయిని, తెలుగు నాటకం ఆడగలను అన్నప్పుడు లేదు. ఈ కళలకి భాషా భేదాలు లేవు. ఎందుకంటే కళ అనేది భగవంతుడితో సమానం అని మా అమ్మ చెప్పేది. అప్పుడప్పుడు నేను బాధపడితే కూడా నా తల్లి ఓదార్చేది. ఎందుకంటే కళలు మెచ్చుకొని కులమేదని అడుగా గుండెను గుణముతో గుచ్చినట్టాయని శోకించిన జాషువాకని. ఈ కులం ఆ కులమని కాని, ఆ కులం ఈ కులమని కాని, భేదము లేనిది నాట్యశాల, అందాడు వారిది ఏ కులమని అడిగిన వాడెళ్ళేవాడు. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీవత్స అద్భుత శాంతరసమును ఉద్భవించుటకు మూలము మేము. గరళము మింగిన వాడు నటుడు, అమృతము పంచిన వాడు నటుడు. గరళము మింగి అమృతము పంచిన జాతి వాడు. ఏ పండును గిల్లితే ఆ పండు రసమే స్రవించు, ఈ పండుని గిల్లితే నవరసాలు. నా తల్లి నాకు చాలా సపోర్ట్. నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడి ఇలా పురస్కారాలు అందుకోగలుగుతున్నానంటే నా తల్లికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నాకు ఎన్నో పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యి నా కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయి ఇక నేను రంగస్థలం మీదకి రాలేను అనుకుని భయపడ్డ రోజు కూడా నా తల్లే నాకు వీపు తట్టి, లేదు నీవు తిరిగి మళ్ళీ నీ రంగస్థలానికి వెళతావు, నీవు నిజంగా నాటకం ఆడలేని రోజున, నటించలేని రోజున నీవు బ్రతికున్న శవానివి కాబట్టి నువ్వు బ్రతికావు అంటే నువ్వు లేస్తావు. నేను దాదాపు 1 సంవత్సరం మంచంలో ఉన్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ కళాకారులందరికీ తెలుసు. అలా బెడ్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ రంగస్థలానికి తిరిగి వచ్చాను. అనుకోకుండా రెండోసారి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి, ఆ తర్వాత ఇంకా నాటకం మీద అంటే స్టేజ్ మీద నేను ఇంకా నిలబడలేనేమో అన్న చిన్న భయం నాలో కలిగినప్పుడు ఆ నటరాజు నన్ను రంగస్థలం నుంచి మెల్లిగా అటు వెండితెర వైపు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకంటే నాటకానికి ఒకటే టేక్, తెర తీసాము అంటే తెర వేసే వరకు ఇంకా అంతే. కాబట్టి సినిమా అట్లా కాదు, ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఒకటే కరెక్ట్గా లేదనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి రంగస్థలం నుంచి అటు వెళ్ళడానికి కారణం నాకు యాక్సిడెంట్ అయ్యి నేను ఇంకా రంగస్థలం మీద నిలబడలేనన్న భయంతోనే వెండితెర నన్ను లాక్కెళ్తే నేను వెళ్ళాను. కానీ రంగస్థలం మీదే నాకు ప్రేమ ఎక్కువ. ఇది నాకు జన్మనిచ్చిన తల్లి. నేను ఇప్పుడు సినీ ఫీల్డ్ నుంచి ఇలా అప్పుడప్పుడు రంగస్థలం మీదకి ఇలా వచ్చి మాట్లాడుతుంటే నా పుట్టింటికి వచ్చినంత ఆనందం వేస్తుంది. ఈ కళామ తల్లిని నేను మరవలేనిది, మరపురానిది. రంగస్థలానికి నేను దూరమైనా ఇదిగో ఇలా నన్ను అప్పుడప్పుడు మళ్ళీ
రంగస్థలాన్ని నన్ను గుర్తు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు పెద్దలు. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. నిజంగా ఈరోజు ఈ రసరంజని తరఫున ఈ రామ్మూర్తి గారి పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. రసరంజని కూడా నేను చాలా రుణపడి ఉంటాను. రామ్మూర్తి గారి కూడా మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, రసరంజని అందరికీ చాలా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రసరంజని కార్యదర్శి శ్రీ ముట్టూరు